చాలా ఎంజాయ్ గా ఉంది ఇంటికి వస్తున్నందుకు. ఫైనల్లీ రీచ్ అయినా ఫ్రెండ్స్ మా తొర్రూరుకి. మా తొర్రూరు మా ఊరికి వచ్చేసాను. నా అడ్డాకి వచ్చేసిన. ఇప్పుడు ఒకళ్ళు నకరాలు చేస్తున్నారు, వాళ్ళ సంగతి చెప్తా పోయి. ఇంటికి ఎందుకు వెళ్ళానంటే ఫ్రెండ్స్, మా బాబాయ్ మా నాన్న వాళ్ళని కేసు పెట్టి పదే పదే సతాయిస్తుండు. ఎస్పీని కలవడానికి ప్రాన్స్ బిర్యానీ చెప్పిన. లేట్ అయింది, చాలా లేట్ అయింది. బాగా హెడేక్ వచ్చేస్తుంది. ఎస్పీని కలిసేసి అవ్వలేదు. నెక్స్ట్ డే కలిసాం. రోటీస్, స్వీట్ ఐటమ్స్ ఉన్నాయా, సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్. ప్రాన్స్ ఎందులో ఈడ కనిపిస్తుందా అసలు? ప్రాన్స్ బిర్యానీ తిన్నాం. ఓకే మరి అంత హైలైట్గా ఏం లేదు, మరీ అంత బాగాలేకుండా అయితే ఏం లేదు, పర్వాలేదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ తిన్నాం. కేక్ కూడా తిందామని తీసుకొచ్చాం, కానీ దానిపైన ఈగలు వాళ్తుంటే అది చూసి తినాలనిపించలే, రిటర్న్ ఇచ్చేసామన్న. పాలు లేవని ఏడుస్తుంది ఇది. వీళ్ళ మమ్మీ చనిపోయింది పాపం, అందుకే పాల కోసం ఎదురు చూస్తుంది. చూడు బయటికి రావడానికి ఎంత ట్రై చేస్తుందో పాపం. నిన్న వెళ్ళలేదు హైదరాబాద్కి, లేట్ అయిపోయింది. వచ్చిన వరకు కూడా అవ్వలేదు. పొద్దున్న వ్యూ ఎంత బాగుంది. వాళ్ళు మిర్చి తోట కోసము పెట్టారంట, చూపిస్తాను ఒకసారి. మంత్ మొత్తంలో 3, 4, 5, 10 ఉండేది. రిలీజ్ అయ్యే కెమికల్స్ వేరు, మన బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వేరు. నాట్ ఓన్లీ మన బ్లడ్ రిలేటివ్స్ కాదు, లేడీస్ జెంట్స్ రెండు ఇద్దరు తీసుకుంటే బాడీ స్ట్రక్చర్ వేరు, ఆలోచన వేరు, లెవెల్స్ వేరు, మన ఎమోషనల్ లెవెల్స్ వేరు. లేడీస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ నువ్వు అర్థం చేసుకుంటే ఫస్ట్ మన బ్రష్ ఎంతసేపు ఇదిగో మా మిర్చి నారు ఇంత బాగైంది, కానీ మొత్తం గడ్డి మోల్సింది. ఇంకొక 10 days లో ఇది పెట్టేయచ్చు మిర్చి. ఆయన ఎప్పుడైతే డిజైర్ ఉంటుందో ఆయన వాట్సాప్ పెట్టారు, ఆ టైంలో ఇద్దరు కలుసుకొని ఆ టైం వరకు ప్రేమించుకోండి, తర్వాత ఎవరు పెట్టారు. 8 months పని చేస్తున్నారు, గొడవలు లేవు. బయట అందరూ ఆదర్శ దంపతులను కాడికి వచ్చింది. పోయినసారి నేనే మొత్తం చూసిన. కౌన్సిలింగ్ వల్ల ఈ చిన్న దాని వల్ల మళ్ళీ ఒకటే ఇంట్లో ఉంటున్నారు, కలిసే ఉంటున్నారు, గొడవలు లేవు. దగ్గరికి రా. ఇప్పుడు మనకి ఒకటే పెట్టారు బోర్ మంచిగా ఇక్కడ దగ్గర దగ్గర పసుపు మొక్కలు. రోజు ఏమనుభవిస్తున్నావు, ఆమెను ఎందుకు భరించాలి? నువ్వు నిద్రపోయిన తర్వాత పక్కన నీ భార్య ఉందా, లేకపోతే రంభా ఊర్వశి మేనక ఉందా, లేకపోతే పక్కన పిల్లి ఉందా, కుక్క ఉందా, నీకు తెలియదు కదా. అది రికార్డ్ అవుతుంది అందులో ఫోన్లో. తర్వాత ఎందుకు భరించాలి? నేను మాట్లాడేదానికంటే మీటింగ్ లేకపోయింది అందులో. బంధాలన్నీ ప్రాక్టికల్ గా కలుపు తీస్తున్నా. అన్ని పనులు వచ్చా నాకు, అన్ని పనులు చేస్తా, కానీ జాబ్ చేస్తున్నా కదా, బిజీ ఉండి రాలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. పొద్దున్నే వ్యూ ఎంత బాగుందో చూడ. ఒక రీల్ చేయనా? ఎంత బాగుందో అసలు. మంచి విటమిన్ డి వస్తుంది. విటమిన్ డియే కదా, లేదంటే కామెంట్లో నేను వేసుకుంటాను, కామెంట్లో వేసుకుంటాను. నాకు ఇస్తా అని మా నాన్న 10 గుంటలు ఇస్తా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. అసలు చూద్దాం, అందులో పత్తి చేను వేసారా ఎట్లా ఉందో మీకు చూపిస్తా. ఇప్పుడు పోతున్నా అక్కడికి. మా పత్తి చేను విత్తనాలు నాటడానికి రాలేదు ఈసారి. నేను పోయినసారి వచ్చిన.
ఫ్లవర్ వచ్చేస్తుంది ఇగో పత్తి చేనుకి. మా పత్తి చేను చూడు ఎంత వీక్గా ఉందో. ఆ రోజు వర్క్ అవ్వకపోతే అక్కడే స్టే చేశాను. నెక్స్ట్ డే కూడా ఎస్పీని కలవడానికి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంట్లో నాటుకోడి ఉంటే నాటుకోడి చికెన్ చేశారు, తింటున్నాం. పొద్దున్నే 7:30, 8కే తిన్నామన్నమాట. మా నాన్న ఎడికి వెళ్ళిపోయిండు, జూమ్ చేస్తాం మా నాన్నని, కనిపిస్తలేడు. లోపల వైట్ షర్ట్ వేసుకొని నించున్న అతనే మా నాన్న, ఇక్కడ నించున్న బయట నించున్న అతను మా అమ్మ. సో మా నాన్న ఫుడ్ తినమంటే తినలేదు. మార్నింగ్ నుంచి టీలు తాగేసి బతికేస్తున్నాడు. మధ్యలో ఎక్కడ ఆగినా సరే టీ అని సాగొడుతున్నాడు. ఇంకా అక్కడ మెయిన్ వర్క్ వదిలేసి టీలు తాగుతున్నాడు చూడండి. ఇంకో 2 కాఫీలు చెప్పమంటే అంటున్నారు. ఇంకా వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వర్క్ చూసుకొని ఫుల్గా నిద్రపోతున్నారు మా అమ్మ, మా తమ్ముడు. మా నాన్న చూడండి ఎలా చూస్తున్నారో. అందులో నుంచి మా నాన్న, మా తమ్ముడు, మా అమ్మ అన్నమాట. అక్కడ నుంచి వర్క్ అయిపోయాక వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి రిటర్న్ వచ్చేస్తుంటే మధ్యలో ఇంకా బ్లాక్ కాఫీ తాగాను. బ్లాక్ కాఫీ ట్రై చేసిన, ఓకే అనిపించింది. ఫుడ్ తింటూ ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ ఫుడ్ తినుకుంటూ వస్తున్నాం అన్నమాట. వచ్చేటప్పుడు మా అన్నయ్య కలిసి వెళ్ళాలి తెలుసా. చూడు, వెళ్ళేటప్పుడు ఎంత కలకల్లాడుతూ వెళ్ళింది ప్లేస్, మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లుంది. రాఘవేంద్రలో ఫుడ్ తింటున్నాం. వెళ్ళేటప్పుడు తినుకుంటూ టమాటో రైస్, సెట్ దోశ. అసలు ఓపిక లేదు. మొహం చూడండి ఎలా అయిపోయిందో. ఎక్కడ భువనగిరి దగ్గరలో టోల్ గేట్ ఉంటుంది. భువనగిరి దగ్గరలో అంటే ఇటు నుంచి అయితే భువనగిరి దాటేసామనుకో. టమాటో రైస్, సెట్ దోశ అనుకున్నాం కానీ సెట్ దోశ అస్సలు బాగాలేకుండే, వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి పూరి తీసుకున్నాం. టమాటో రైస్ కూడా అంతంతే ఉంది. దీన్ని చూడు ఎట్లా చేసినావు. గుడ్ ఐడియా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.